ప్రైజ్ అందరికీ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి దేవుని యొక్క కృపలో ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభువును అనుగ్రహించినటువంటి ఈ అవకాశం బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ వాక్యంలో చదివినట్లయితే రాయబడింది, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకొని ఉంటిని నీయు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నానని వాక్యంలో రాయబడింది. దేవుడు మనలందరినీ కూడా ఏర్పరచుకొని ఉన్నాడు. ఏర్పరచుకున్నటువంటి మనలందరినీ కూడా ఆయన ఉపేక్షించు దేవుడు కాదు. అంటే మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకే ఇక్కడ వాక్యంలో రాయబడింది, దేవుడే మనకు తెలియజేస్తుంటున్నాడు, మిమ్మల్ని నేను ఏర్పరచుకుని ఉన్నాను, నేను మీకు తోడుగా ఉంటాను, భయపడకండి, నేను మీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను, మీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాలమున మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న తర్వాత మనకు నిత్యము ప్రభువు తోడై ఉండేవాడై ఉన్నాడు. ఎప్పటికి కూడా ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మన యొక్క జీవితాలలో మనము భయపడుతున్నటువంటి సమయాలలో దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడు. మీరు భయపడకండి, నేను మీ దేవుడును, మీ పక్షాన ఉండేవాడి, మిమ్మల్ని నడిపించేవాడినని దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే, మనల్ని భయపడుతున్నటువంటి మనములను ఆయన నేనున్నానని భరోసా కలుగజేసేవాడై ఉన్నాడు. దేవుని ప్రజలతో మాట్లాడుతుంటున్నాడు, మీరు దిగులు పడకండి, మిమ్మల్ని నేను బలపరుస్తానని మాట్లాడుతుంటున్నాడు. మనము ఈ లోకమున్నటువంటి మనము కూడా దేవుని పరిచర్య చేస్తుంటున్నప్పటికీ మనము దిగులు పడుతూ ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి మనము దిగులు పడే వారమైన ఈ ఉదయకాలమున ఇదే మనము ధ్యానించబోతున్నాం. ఈ యొక్క మాటని, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. మనము ఈ లోకంలో గమనించినట్లయితే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉంటాం. ఒకవేళ ఆరోగ్యం లేదనుకోండి, దిగులు పడడము. ఏదైనా ఉద్యోగంలో సమస్యలు వస్తే దిగులు పడుతూ ఉంటాం. అదేవిధంగా మనము పరిచర్యకు వెళ్ళే ఆ యొక్క స్థలాలకు పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు కొన్ని ఏమైనా ఇబ్బందులు కలిగితే మనము దిగులు పడుతూ ఉంటాం. రానున్న రోజుల్లో నా కుటుంబ పరిస్థితి ఏమిటి, నా సేవ పరిస్థితి ఏమిటి, నా జీవితం ఏమిటని కొన్నిసార్లు దిగులు పడుతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఆ విధంగా కృంగిపోతున్న వారందరితో ప్రభు మాట్లాడి ఏమంటున్నాడంటే, దిగులు పడకండి, నేను మిమ్మల్ని బలపరుస్తానంటున్నాడు. ఈ లోకంలో మనము దిగులు పడుతుంటున్నప్పుడు మనకు ఎవరు తోడుగా లేకపోయినప్పటికీ మనం భయము గుండా ప్రీతి గుండా వెళుతున్నటువంటి సమయాలలో దేవుడే మనల్ని ఏం చేసేవాడైనాడంటే, దిగులు నుంచి మనకు విడుదల కలగజేసి మనల్ని బలపరిచే దేవుడుగా మనతో ఉండేవాడై ఉన్నాడు. చూడండి, మనము కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏ యొక్క వదంతులు వస్తూనే ఉంటాయి. ఈ వదంతులను చూసి మనుషులు ఏమైపోతుంటున్నారు, ఈ దినాల్లో భయపడుతూ దిగులు పడడం, మనం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. ఇవి చేయాలి, అవి చేయాలి అని ఈ విధంగా రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశాల నుంచి కావచ్చు, ఏవైనా వదంతులు వచ్చాయనుకోండి,
మనందరికి కూడా తెలుసు, కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా దిగులు పడడం, భయపడడం, కలవరపడడం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. వీటి యొక్క ఈ విధంగా మనం ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నటువంటి సమయాల్లో దేవుడు ఏం చేశాడు చెప్పండి? మనం బలపరుస్తూ వచ్చాడు దేవుడు. ఇంకా మనం గమనించినట్టు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రీతి ప్రీతి చెందడం అంటే భయపడడం. ఆ విధంగా భయపడుతూ దిగులు పడుతున్న వారందరితో దేవుడు మాట్లాడుతుంటున్నాడు, మీరు దిగులు పడకండి, నేను మిమ్మల్ని బలపరుస్తా ఉంటున్నాడు. ఇంకా అది మనం గమనించినట్టు ఎవరైనా మనుషులు ఏదైనా మన మీద నిందలు వేశారనుకోండి, అప్పుడు దిగులు పడతాం మనం. ఉద్యోగంలో కావచ్చు, లేకుంటే పరిచర్లో కావచ్చు, కుటుంబంలో కావచ్చు. అలాంటి సమయంలో మనం ఏమవుతామంటే, ఏదైనా మన మీద మనుషులు ఏదైనా నిందలు వేసినప్పుడు మనం ఏమవుతామంటే భయపడతాం. ఆ యొక్క ఆ యొక్క నిందను బట్టి మనము కుమిలిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో కూడా దేవుడు ఎలాంటి వాడంటే మనల్ని బలపరిచేవాడైనాడు. మనతో వచ్చేవాడు గనుక ఆయన, మనం నడిపించేవాడు గనుక మనము దిగులు పడకుండా మనము ఈ లోకంలో ముందుకు కొనసాగే వారమైన. ఎందుకంటే మన దేవుడు బలవంతుడు. అందుకే వాక్యంలో రాయబడింది, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నన్ను బలపరచువానేది నేను సమస్తము చేయగలను. మనం బలహీనులమే, కానీ మన పక్షాన ఉన్నటువంటి దేవుడు బలవంతుడై ఉంటున్నాడు. మనము ఎంత పరిచయం చేస్తుంటున్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని ప్రభావాలను బట్టి దిగులు పడతాం. కానీ నిన్ను కూడా ఆ దిగులు నుంచి తొలగించి బలపరిచే దేవుడు అంటే దేవాది దేవుడు గనక మనము ఏ విధంగా ఉండే వారమైనాలంటే ఆయన సహాయాన్ని కోరుకునే వారమై ఉండాలి. అందుకే వాక్యంలో రాయబడింది, నా శక్తి చేతను బలము చేతను కాదు, నీ ఆత్మ వలన ఇది జరుగునని వాక్యంలో రాయబడిన రీతిగా మనమందరము కూడా దేవుని మీద ఆధారపడాలి. పరిచయ విషయంలో అయితేనేమి, ఉద్యోగ విషయంలో అయితేనేమి, ఆరోగ్య విషయంలో అయితేనేమి, ఏ విషయం నిమిత్తమై మనం దిగులు పడుతూ కలవరపడుతుంటున్నామో అవన్నీ కూడా ప్రభువు మీద వేసి, ప్రభువా నన్ను ఈ పరిస్థితులు గుండా నేను వెళ్తుంటున్నాను, ఈ ఒత్తిడి గుండా వెళుతుంటున్నాను, ఈ యొక్క అనారోగ్య సమస్య గుండా వెళుతుంటున్నాను, మీరు బలపరిచే దేవుడు తండ్రి, నన్ను బలపరచని నేను అడిగితే దేవుడు తప్పకుండా బలపరిచేవాడై ఉన్నాడు. కానీ మనం ఏమవుతాం చెప్పండి? కొన్ని పరిస్థితులను బట్టి సమస్యలే వారుగా ఉంటాం. కొన్ని పరిస్థితులను బట్టి మనము కుమిలిపోతూ, కృంగిపోతూ, నిరుత్సాహ స్థితిలో మనం వెళుతున్నటువంటి సమయంలో ఏమవుతామంటే దేవుని యొక్క సహాయాన్ని కోరం. అలాంటి సమయంలో దేవునికి సహాయాన్ని కోరక మనం ఏమవుతామంటే మనలోని మనమే కుమిలిపోతూ దిగులు చెందుతుంటాం. పరిచయ నిమిత్తమై కావచ్చు, కుటుంబ నిమిత్తమై కావచ్చు, ఏదో ఒక పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉంటాం మనము. కానీ దేవుడు అంటున్నాడు, మీరు దిగులు పడకండి, నేను మిమ్మల్ని బలపరుస్తాను. మీకు ఏ సహాయం కావాలంటే నేను అది మీకు సహాయాన్ని అందజేస్తాను. నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుంటాను. మీరు భయపడుతుంటున్నారా, కలవరపడుతుంటున్నారా, నిరుత్సాహము గుండా వెళుతుంటున్నారా? మీ జీవితాల్లో నేను మీకు తోడుండి మిమ్మల్ని బలపరుస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఏదైనా పరిచయకి వెళ్ళినప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, మనం ఏమవుతాం? మొదటిగా దిగులు పడతాం. దిగులు పడకుండా బలపరిచే దేవుని మీద మనము ఆధారపడినట్లయితే ఆయన మనల్ని దిగులు నుంచి తొలగించి మనల్ని బలపరిచేవాడై ఉన్నాడు. అందుకే వాక్యంలో మనం గమనించినట్లయితే దావీదు జీవితంలో కూడా అతడు సౌలు చేత తరమబడినప్పటికీ, అతని మీదకి అనేక మంది శత్రువులు వచ్చినప్పటికీ దేవుడు ఏం చేశాడో చెప్పండి? అతన్ని కాపాడి సౌలు చేతుల నుంచి విడిపించి, శత్రువుల చేతుల నుంచి విడిపించి యుద్ధాల్లో విజయాన్ని ఇచ్చిన తర్వాత ఏమంటాడు దావీదు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే నా బలము కనుక నేను దేవుని ప్రేమిస్తుంటున్నాను దావీదు అన్న రీతిగా మన జీవితాల్లో కూడా శత్రువులు మన మీదకి వచ్చినప్పటికీ, అనేక మంది విరోధంగా లేచినప్పటికీ దేవుడు మనకు బలమునిచ్చి బలహీనతల్లో ప్రభు విజయాన్ని అనుగ్రహించేవాడన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, నేను ఎప్పుడు బలహీనుడిని అప్పుడే బలవంతుడిని అపోస్తలుడైన పౌలు తెలియజేసిన రీతిగా మనం ఎప్పుడు కూడా దిగులు పడకుండా దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగే వారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మనందరికీ కూడా ఏలియా గురించి బాగా పరిచయం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ అతడు ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? వర్షము పడడము, అతడు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వర్షం పడకుండా ఉండడము,
అతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని రావడము, ఈ విధంగా అనేక అద్భుతాలు ఏలియా చేయడం మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కానీ ఏలియా జీవితంలో గమనించినట్లయితే ఏలియా అతడు దిగులు పడుతుంటున్నాడు. ఎందుకు దిగులు పడుతుంటున్నాడంటే ఆ మాటలు మనం చదువుదాం చూడండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలోకి వెళ్ళి ఏలియా గురించి మనం చూసి మనము ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయంలో ఇక్కడ ఏలియా గురించి రాయబడింది. మనం చదువుకుందాం, కొద్దిసేపు చూద్దాం ఈ మాటలు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. తాను ఒక దినం ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదిరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువాడను కాను, ఇంతకు మటుకు చాలు, నా ప్రాణము తీసుకున్నామని ప్రార్థన చేశాను. ఇక్కడ ఏలియా ఉంటున్నాడు. ఏలియా ఏ విధంగా అతడు సేవ చేశాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా అద్భుతాలు జరిగించాడో మనందరికి కూడా తెలుసు. అలాంటి ఏలియా యెజెబెలుకు భయపడి ఇతడు ఎక్కడ ఉంటున్నాడంట, ఇతడు దిగులు పడుతూ మరణాపేక్ష కలిగిన వాడు ఉండి ఇతడు ఒక బదిరి వృక్షము కింద కూర్చొని ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇతడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని రావడము, ఇతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం రావడము, తిరిగి ఇతడు ప్రార్థన చేసినప్పుడు వర్షం రాకుండా ఉండడము, ఇంత ప్రార్థన పరుడు, ఇంత దేవుని కృపలో వర్ధిల్లుతూ దేవుని పరిచయంలో ముందుకు కొనసాగుతున్నటువంటి ఈ ఏలియా ఏ విధంగా ఉంటున్నాడు, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటున్నాడు. బదిరి వృక్షము కింద కూర్చొని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు? నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఇతని జీవితంలో ఈ విధంగా ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటంటే, ఇతడు మరణాపేక్ష కలిగిన వాడై ఉన్నాడు. ఎందుకంటే చనిపోవాలని సిద్ధపడుతుంటున్నాడు. నా ప్రాణము తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ విధంగా ఇతడు ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటంటే, యెజెబెలుకు భయపడి ఇతడు ఈ విధంగా ప్రార్థన చేయడం మనం గమనిస్తుంటున్నాం. అంటే ఇతడు దిగులు పడుతుంటున్నాడు. ఇంకా యెజెబెలు నన్ను చంపిస్తుంది, యెజెబెలు నా ప్రాణాన్ని తీసివేస్తుంది కనుక దేవా నీవే నా ప్రాణము తీసుకో, ఇంకా నాకు చాలు, ఈ పరిచర్య చాలు, ఈ విధంగా నేను చేసినటువంటి ఈ కార్యాలన్నీ చాలు, నా ప్రాణాన్ని తీసివేసుకొని ఇతడు దిగులు పడుతూ కలవరపడుతూ ఆందోళనలు పడుతూ ప్రార్థన చేయడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఈ విధంగా ఏలియా దిగులు పడడానికి గల కారణం ఏమిటంటే, అతడు యెజెబెలుకు భయపడడం ద్వారా. మన జీవితాల్లో కూడా మనం ఈ యొక్క దినాల్లో ముందుకు వెళ్తున్నటువంటి రోజులు ఏదో ఒక పరిస్థితిని బట్టి మనము కూడా ఈ విధంగా దిగులు పడుతూ కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎలాంటి వాడంటే, దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరిచే వాడై ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ యొక్క సమయంలో వాక్యంలో మనం చదివితే ఆ విధంగా దిగులు పడి నా ప్రాణం తీసుకో ప్రభు అని ప్రార్థన చేసినటువంటి ఏలియాను ఇక్కడ వాక్యంలో గమనించినట్లయితే, అక్కడికి ఒక దూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనము చేయమని అతనికి ఆ దూత తెలియజేసిన తర్వాత అతడు తిరిగి ఏమయ్యాడంట, అతడు తిరిగి పడుకున్నప్పుడు రెండవ మారు ఏం చేసింది, దూత అతన్ని ముట్టి నీవు ఆ భోజనము చేయి, నీవు తిరిగి ప్రయాణము చేయవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక ఆ యొక్క భోజనము చేయమన్నప్పుడు ఏలియా భోజనము చేసి అతడు ఏమయ్యాడు, తిరిగి దేవుని పని చేయడానికి అతడు ప్రారంభించడం ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మన జీవితాల్లో కూడా దేవుని పరిచయం చేసే సమయాలలో ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మనం వాళ్ళు పరిచయం చేయకుండా ఏదో విధంగా కుటుంబం ద్వారానో, లేకపోతే ఉద్యోగం ద్వారానో, లేకపోతే మన పరిస్థితులను బట్టి ఏదో ఒక సమస్య మన జీవితాల్లోకి వచ్చి మన వాళ్ళ పరిచయంలో కానీ కుటుంబంలో ఉద్యోగంలో మనలో ముందుకు వెళ్ళనీయకుండా ఈ విధంగా దిగులు కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు, ప్రవ్వా నన్ను బలపరిచే దేవుడు మీరని దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ఏలియాను తిరిగి బలపరిచి అతనికి తిరిగి ప్రయాణము చేయడానికి పరిచయం చేయడానికి దేవుడు బలాన్ని ఇచ్చిన రీతిగా దేవుడు కూడా మనకు బలమునిచ్చి ఆ విధంగా పరిచర్యలో ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన్న మనము కూడా మన పరిస్థితులను బట్టి
మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందులను బట్టి మనము దిగులు పడకుండా బలపరిచే దేవుని మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు అన్ని విషయాలు తోడుండి మనల్ని సహాయం చేసి మనం నడిపించేవాడై ఉన్నాడు. ఆయన హస్తముతో మనల్ని పట్టుకొని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆ విధంగా మనము కూడా దిగులు పడకుండా దేవుని యొక్క బలాన్ని పొందుకొని ఆయన పరిచర్లో రానున్న దినాల్లో ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రభు సహాయము చేయనుగాక. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.